ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మన అంశము ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనములో నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను గుడారము సమీపించదని వ్రాయబడి ఉంది. నువ్వు ఎలా ఉంటే యేసయ్య నీ గుడారమును సమీపిస్తాడు, ఏ కీడు రాకుండా కాపాడుతాడు. నీ మాటలు ఎలా ఉన్నాయి పరీక్షించుకో. నీ హృదయం నీ మీద దోషారోపణ చేసినప్పుడు నువ్వు సరిచేసుకుంటున్నావా? సేవకులు నీతో మాట్లాడుతున్నారు కదా, నీకు వినిపించటం లేదా? లేక నా యేసయ్య మాట అంటే నీకు నిర్లక్ష్యమా? ప్రస్తుతం ఒక ఇంటిలో నలుగురు ఉంటే ఎంతమంది ట్యాబ్లెట్ వాడకుండా బ్రతుకుతున్నారు? చిన్న పిల్లలతో సహా ఐసీలో ఉంటున్నారు. ఇదే కదా మన గుడారంలోనికి వస్తున్న తెగుళ్ళు అంటే. ఉదయం లేవగానే యేసయ్యను స్తుతించు. స్తుతుల సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టు. వేకువనే అధిక సమయం దేవునితో గడుపు. మరి అప్పుడు యేసయ్య నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి.